వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో గురువారం నాడు గ్రామ సర్పంచ్ గంగాధరి స్వప్నస్వామి అధ్యక్షతన గ్రామ సభ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ సభకు సంబంధించిన అధికారులు గ్రామ ప్రజల సమస్యలు, గ్రామ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజా పరిపాలన కార్యక్రమంలో 99 రోజుల కార్యక్రమ ప్రణాళిక భాగంలో మే 22, 2020 గ్రామ సభ ఇచ్చేసిన ప్రజా పరిపాలన కార్యక్రమంలో 99 రోజుల కార్యక్రమ ప్రణాళిక భాగంలో మే 22, 2020 గ్రామ సభ ఇచ్చేసిన ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లు అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. పాలకులు కాదు, సేవకులుగా అన్న భావనతో ప్రజా ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తూ ప్రతి నిర్ణయంలో ప్రజలు మేలు, సామాజిక బాధ్యత, ప్రగతి ప్రణాళిక గ్రామసభ కార్యక్రమానికి విచ్చేసిన నోడల్ ఆఫీసర్ గారు మరియు గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ అండ్ వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు అండ్ గ్రామ సభ్యులు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం కింద దగ్గర మనకి ఈ గ్రామంలో 588 సర్వీసులు ఉన్నాయండి. దాంట్లో మనకి 401 సర్వీసులకి గృహజ్యోతి లబ్ధి పొందుతున్నారు. మరియు వ్యవసాయానికి దానికి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి రోజుకి ₹1 చొప్పున మాత్రమే తీసుకొని సబ్సిడీ రూపంలో మనకు వ్యవసాయానికి అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటాను. నా పేరు లక్ష్మి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సాదా బైనంలో వచ్చేసి 411 ఉన్నాయి. సర్వే నెంబర్ వైజ్ వచ్చేసి 629. ఇంకా ఈ సాదా బైనంలోకి నేను ప్రతి అప్లికేషన్కి డిక్లరేషన్ పంపి ఆర్డీఓస్కి పంపాను. అది రిటర్న్ వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కరికి మీ ఒక్కొక్క అప్లికేషన్కి ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచి ఏ ఆన్సర్ వస్తే నేను మీకు ఆన్సర్ ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో సురంపల్లికి వచ్చేసి కళ్యాణలక్ష్మి 22 వచ్చినాయి. రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ, ప్రతి ఒక్కరికి ఇప్పుడు మెంబర్ ఐడింగ్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ మీ అందరికీ తొందరగా అవుతున్నాయి కదా మా అప్లికేషన్ పెట్టుకుంటే. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఇటు గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, దీనికి విచ్చేసినటువంటి నోడల్ ఆఫీసర్ గారికి, నాతోటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఇతర గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఆల్మోస్ట్ నోడల్ ఆఫీసర్ సార్ గారు చాలా మటుకు క్లియర్ కట్గా అన్ని శాఖల గురించి సారే, ఎందుకంటే చాలా శాఖలు మిళితమై ఉన్నది డిఆర్డిఏ సార్, అందుకే అన్నిటి గురించి చెప్పారు. మిగిలిన లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళు అన్నీ చెప్పేసారు. అన్నీ ఇప్పుడు మనం ఏమైతే చర్చించుకుంటామో అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. మెయిన్గా ఇదేంటంటే మనం ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టింది, ఏ పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవి కొనసాగిస్తుంది, ఎటువంటి ఆటంకం లేకుండా, ఇంకా అందులో ఏమైనా కొత్తగా చేయదలుచుకున్న మార్పులు ఏమైనా ఉన్నా కూడా చేస్తుందా లేదా అని చెప్పి దాని గురించి మొత్తం ఈ గ్రామ సభ విజయవంతంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి మరియు అధికారుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న కార్యక్రమాల గురించి ఇటు గ్రామ సభ నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది. అందులో ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం వివరించడం జరిగింది. సర్పంచ్ గారి స్వాగతోపన్యాసం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు వ్యవసాయం గురించి, ఆరోగ్య శాఖ వారి గురించి, సంక్షేమం, పెన్షన్ల గురించి, విద్య గురించి సార్ చెప్పడం జరిగింది. మరియు స్త్రీల సమస్యల గురించి కూడా సార్ వివరించడం జరిగింది. ఇక ముందు కూడా గ్రామ సభలు నార్మల్ గ్రామ సభలు జరుగుతూనే ఉంటాయి ప్రతి 2 నెలలకు ఒకసారి.
పెద్ద మొత్తంలో జనాలు వస్తుందంటే సమస్యలు అనేది బయటకు వస్తాయి. ఒకరిద్దరి ద్వారా వాయిస్ అనేది ప్రాపర్గా రాదు. సమస్య బయటకు వస్తుంది కానీ వాయిస్ రాదు. కాబట్టి ఇటు గ్రామ సభకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మనం ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి, వాళ్ళకి దీని ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఇటు గ్రామ సభను పెట్టుకున్నాం. కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏది కావాలన్నా కూడా ఈ గ్రామ సభలు డిస్కస్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ గ్రామ పంచాయతీ ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా కూడా నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంటుంది, సర్పంచ్ గారి వద్ద అందుబాటులో ఉంటుంది, ప్రజాప్రతినిధుల దగ్గర కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా గ్రామంలో దీని గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవగాహన ఉన్నది. ఏ పథకం గురించి అయినా అవగాహన లేకుండా ఒకవేళ వచ్చి అడిగినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఇందరితో ఇట్టి గ్రామ సభను ముగించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సూరంపల్లిలో పెద్ద ఎత్తున జనాలు రావడం జరిగింది. అందులో భాగంగా 6/2/2026 నుంచి 15/5/2026 వరకు 99 రోజుల ప్రణాళికలో ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామసభలో రైతు భరోసా పథకం గురించి చాలా వివరించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, సన్న బియ్యానికి బోనస్, చేయుత పెన్షన్, గృహజ్యోతి, కళ్యాణ లక్ష్మి, కొత్త రేషన్ కార్డుల పైన మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వీటినన్నిటినీ ఈరోజు గ్రామ సభలో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ప్రజలందరూ సంతోషంగా నిజంగా ప్రతి ఒక్కరూ దీనిలో పాలుభాగస్తులు కావడం జరిగింది. ఇంత మంచి గ్రామ సభను ఏర్పాటు చేసిన సూరంపల్లి ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు.